కేంద్ర బడ్జెట్పై ఏపీ అధికార కూటమి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో న్యాయం జరిగిందని కామెంట్ చేశారు. ఏపీకి పెద్దపీట వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మన స్టేట్ తాలూకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా అడ్రస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏవైతే నిధులు కేటాయింపులు ఉన్నాయో అది కూడా చాలా పెద్ద హృదయంతో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది. అందులో మీరు గ్రహించాల్సినటువంటి విషయం కూడా భవిష్యత్తులో దీనికి అవసరాల మేరకు ఇంకేదైతే కార్యక్రమాలు చేయాలో దాని గురించి కూడా ఖచ్చితంగా కేటాయింపులు చేస్తామన్న హామీ ఇచ్చారు. సో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు, సరైనటువంటి గౌరవం, సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతాం. అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కల ఆటలాగా 3 రాజధానులను తెర మీదకి తీసుకుని వచ్చి సంపూర్ణంగా అమరావతిని విస్మరించి నిర్వీర్యం చేయటం జరిగింది. ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధాని అన్న మాటకి కట్టుబడి ఉన్నది. అమరావతి నిర్మాణానికి వెంటనే 15,000 కోట్లు, అంటే ఈ మిగిలిపోయినటువంటి 6 నెలలు ఏదైతే ఉందో దానికి 15,000 కోట్లు కేటాయించడం మాత్రమే కాకుండా ఇంకా ఇతర సంస్థల నుండి కూడా వనరుల్ని తీసుకొచ్చే విధంగా మేము మార్గం సుగమం చేస్తాము అని చెబుతూ సావరెన్ గ్యారంటీ మేమిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం కనుక కేంద్ర ప్రభుత్వం అమరావతి బాధ్యత తీసుకున్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా అన్ని విధాలా మేము పోలవరానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ లేదు. 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 15,000 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండంగా మనం ఒక అమరావతి క్యాపిటల్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా అవసరమైతే డబ్బులు ఇంకా ఇస్తామని కూడా చెప్పారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు 6 నెలలకి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా కూడా ఉంటే కూడా అక్కడ డెవలప్మెంట్ చేసేదానికి, అక్కడ మిగతా ఫైనాన్స్ చేసేదానికి కూడా చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ బడ్జెట్లో కూడా మళ్ళా కావాల్సి వస్తే ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని చెప్పే ఉద్దేశంతో 15,000 కోట్లు ఈ 6 నెలలకే పెట్టడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అక్కడ ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో ఆ ఇండస్ట్రియల్ కారిడార్కు చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవసరార్థం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిక్వెస్ట్ని పూర్తిగా స్టడీ చేసి ఈ 15,000 కోట్లు, ఎందుకంటే అమరావతి రాజధాని అనేది భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము ఫస్ట్ తీర్మానం పాస్ చేసి అప్పటి నుంచి కూడా నేను ఒక అంగుళం కూడా అమరావతి రాజధాని ఎవరు కదిలించలేరు అనేది 5 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను.